హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. సో ఏంటంటే శ్రీకాళహస్తి టెంపుల్ చూపిద్దామని చెప్పేసి మేమైతే వీడియో చేశాను అనమాట. మాకైతే దర్శనం అయిపోయిందండి. దర్శనం అయిపోయిన తర్వాత మేము పైకి వచ్చాము. మాకు ఈసారి నుంచి దారి పైనుంచి ఇచ్చారనమాట కిందకి. సో పైకి ఇదంతా పైన చూపిస్తాను మీకు. నాకు తెలిసి ఇదే ఉంటుంది, ఒక 10 ఎకరాలు అలా ఉంటాయేమో, 10 ఎకరాలు అలా ఉంటుంది నాకు తెలిసి. సో మేమైతే పైనుంచి కిందకి వెళ్ళాలన్నమాట. చూడండి ఎంత బాగుందో, వ్యూ అయితే చాలా బాగుంది. ఇంత పెద్ద గుడి నాకు ఇప్పుడే తెలిసింది. ఇది వచ్చేసేమో లోపల అనమాట. అక్కడ లైన్ వెళ్తుంది కదా, అది దర్శనానికి లైన్ అనమాట. గుళ్ళోకి అయితే ఎట్టి పరిస్థితుల్లో ఫోన్ అలౌ చేయరండి. సో మేమైతే పిల్లలు ఉన్నారు కాబట్టి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళిపోయాము. సో నేను వీడియో తీయాలని చెప్పేసి మీకైనా చూపించాలని. చూడండి మా వారు మా అబ్బాయి అందరూ చూడండి దర్శనం చేసుకొచ్చి ఎలా ఉన్నారు. ఇదైతే మనకి గోమాత అనమాట. గోమాత ఎక్కడ చూసినా గుళ్ళో గోమాతే కనబడుతుందండి మనకి ఎక్కువగాని. సో చూసారు కదండి, ఇదంతా మనకి దర్శనం అయిపోయిన వాళ్ళు అనమాట. వీళ్ళందరినీ బయటకి ఎంట్రన్స్ అనమాట ఇది. సో మేమైతే ఫస్ట్ టైము చాలాసార్లు వచ్చున్నాం ఈ గుడికి. మా చిన్న అబ్బాయి పుట్టిన కానీ అయితే ఒక్కసారి ఏమో వచ్చున్నాం అంతే. మా పెద్దోడు చూడండి ఎంత ఫాస్ట్గా నడిచేస్తున్నాడో. సో ఇదన్నమాట గుడి. మనకి ఇక్కడ ఎక్కువగా రాహుకేతు పూజ అనేది ఎక్కువ జరుగుతుంది. మాకు ఫేమస్ అనమాట దానికి. ఇక్కడ టికెట్స్ కూడా ఉంటాయి, 1500 ఎంతో ఉంటుంది అనమాట. దర్శనం కూడా టికెట్స్ ఉంటాయి, 3 టైప్స్ ఉంటుంది అనమాట. స్పెషల్ దర్శనం ఒకటి, మామూలు దర్శనం ఒకటి, డబ్బులు మనీది ఒకటి. 50 నుంచి 200 ఉంటుంది. ఒకటి ఫ్రీ దర్శనం అనమాట. చూపిస్తాం కదా ఇదంతా. ఇది వచ్చేసి మనకి అన్నదానం అండి. ఇదంతా అన్నదానం. అన్నం అయితే చాలా బాగుంటుంది, తినాలి. కానీ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది, నీట్గా పెడతారు, చక్కగా అరిటాకులో పెడతారండి. సూపర్గా ఉంటుంది. తినేసి వచ్చిన వాళ్ళ దగ్గర రెస్ట్ తీసుకుంటారు అనమాట. సో అక్కడ కనిపిస్తుంది కదా, అదంతా ప్రసాదాలు ఇస్తారండి. అక్కడ మనం కొనుక్కోవాలి ప్రసాదాలు. ఇది వచ్చేసేమో మనకి ఉగాదికి రెడీ చేసి ఉన్నారు. ఇదంతా చాలా బాగుంది గుడి అయితే కనుక. మాకైతే ఈసారి వెళ్ళినట్టే అనిపించలేదు, ఏదో శివయ్య మా దగ్గరుండి తీసుకెళ్ళినట్టుగా అనిపించింది మాకు. అంత రష్గా ఉన్నా సరే మమ్మల్ని ఏదో మా పక్కన ఉండి తీసుకెళ్ళినట్టుగా మాకు అనిపించిందండి. ఇది వచ్చేసేమో బత్తకన్నప్ప గుడి అంటారు పైన. మేము మా మ్యారేజ్ అయిన ఫస్ట్లో వెళ్ళాము. సో వెళ్దామని ట్రై చేసాము, కానీ మాకు లంచ్ టైంలో వెళ్ళలేకపోయాము. అంటే ఎండ ఎక్కువగా ఉంది, కాలిపోయి మాట మేము వెళ్ళలేకపోయాము. సో ఈసారి వెళ్ళినప్పుడు మీరు మాత్రం మిస్ అవ్వకండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి వీడియోలు మరిన్ని మీకు అందించడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలాంటి సపోర్ట్ లేకపోతే మీ అలాంటి పైకి రాలేరు. సో మర్చిపోకండి గాయస్. థ్యాంక్ యూ సో మచ్.